వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి హైదరాబాద్. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 900 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉండడం జరుగుతుంది. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఫిల్ అయిపోవడం జరిగింది. ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. మనకు హెచ్ఎండిఏ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ. మనకు ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, తర్వాత పార్క్, కమ్యూనిటీ హాల్ స్పేస్ అన్నీ ఉన్నాయండి. మనకు 2 BHK అండి. G+1 పర్మిషన్తో ఉన్న ప్రాపర్టీ. మనకు గ్రౌండ్ వరకు కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ అండి. 76 lakhs చెప్తున్నారు. ఈ పొజిషన్లో హౌస్ తీసుకుంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్లో రావడం జరుగుతుందండి. హౌస్ అంతా కంప్లీట్ అయ్యి రెడీ టు మూవ్ పొజిషన్లో తీసుకుంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. మనకు ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ప్రొవైడ్ చేస్తున్నారు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలగా బోర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు పార్కింగ్లో కంప్లీట్గా పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. లుక్ పరంగా చాలా బాగుంది. వాటర్ ప్రూఫ్ ఇవి వచ్చేసి మనకు. తర్వాత స్టెప్స్ చూసుకోవచ్చు. టైల్స్ గ్రానైట్ వాడి స్టెప్స్ మంచి లుక్ తేవడం జరిగిందండి. ఇది స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత పార్కింగ్ అలాగే సెట్ బ్యాక్స్ కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగిందండి. మంచి క్వాలిటీతో ఉన్న గ్రానైట్ వాడుతున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడారండి. ఇదంతా కూడా మనకు హాల్లోని టీవీ యూనిట్ చూడవచ్చు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. జస్ట్ మనకి ఇంకో వన్ మంత్ డిస్టెన్స్లో మనకు రెడీ టు మూవ్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వాల్యూ మీద 80% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎనీ బ్యాంక్ లోన్ ఇస్తుందండి. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. మనకు లోన్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇది వచ్చేసి హౌస్కు నార్త్గా ఉన్న గుమ్మం అండి. మనకి ఇది వచ్చేసి ఇంటికి నార్త్గా ఉన్న గుమ్మం. సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చు. ఈ సెట్ బ్యాక్లో మనకు ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి, అవుటర్స్ వచ్చినప్పుడు వాడుకోవడానికి. ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో మనకు గ్రానైడ్ అలాగే టైల్స్ వాడి మంచి డిజైన్ తీసుకురావడం జరిగిందండి. లుక్ పరంగా చాలా బాగుందండి టీవీ యూనిట్ వచ్చేసి. తర్వాత హాల్లో నుంచి మనకు డైనింగ్లోకి వెళ్ళడానికి ఎంట్రీ దగ్గర ఈ విధంగా ఆర్చి డిజైన్ ఇవ్వడం జరిగిందండి. 26x50 డైమెన్షన్లో ఉన్న ఫ్లాట్ 144 స్క్వేర్ యార్డ్. మనకు చాలా బాగా వస్తున్నాయండి. అన్ని బెడ్రూమ్స్, హాల్, కిచెన్ కూడా మంచి స్పేసెస్గా రావడం జరుగుతుంది. అలాగే పాల్ సీలింగ్స్ కూడా లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ వాడడం జరిగిందండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత కిచెన్ చూసుకుంటే ఓపెన్ కిచెన్లో ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్గా గ్రానైట్ వాడడం జరిగింది. కిచెన్ పక్కనే మనకు పూజా గది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ పక్కన పూజా గది. కంప్లీట్గా గ్రానైట్ వచ్చేసి మార్బుల్స్ గ్రానైట్ వాడడం జరిగింది. ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు గ్రానైట్. తర్వాత ఇక్కడ నుంచి కూడా అవుట్ సైడ్ వెళ్ళడానికి మనకు ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఆప్షన్గా ఉంటుంది. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్లో సెల్ఫ్ చాలా బాగా ఇచ్చారండి. స్టోరేజ్ పర్పస్లో మనకు చాలా బాగా యూజ్ అవుతుంది కిచెన్లో. తర్వాత ఇటు వచ్చేసి బెడ్రూమ్స్ ఉంటాయండి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసాగా ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. మంచి స్పేసెస్గా ఉంటుంది. పాల్ సీలింగ్ చూసుకోవచ్చండి. మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కలర్స్ పెండింగ్ ఉన్నాయండి. మనకు జస్ట్ కలర్ వర్క్, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ ఒకటే పెండింగ్ ఉందండి వర్క్ మనకు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు. తర్వాత ఇటు వస్తే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజ్ చూసుకోవచ్చు ఒకసారి. మంచి స్పేసెస్గా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. 2 బెడ్రూమ్స్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అలాగే అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి సెట్ బ్యాక్లో మనకు అక్కడ కూడా ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది కూడా చూపిస్తాను మీకు. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి మనకు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంకొకసారి చూసుకుంటే 144 స్క్వేర్ యార్డ్ 26x50 డైమెన్షన్లో ఉంటుంది. రోడ్ ఫేస్ 26, డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంటుందని మనకు. హెచ్ఎండిఏ పర్మిషన్, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంటుంది ప్రాపర్టీ.
76 lakhsలో రావడం జరుగుతుందండి. నెగోషియేషన్ ఉంటుంది ప్రైస్ మనకు. ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే మీకోసం ఇలాంటి ఇంకెన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.